నీ పరిచయం నాలోని 8th చాప్టర్. ఆఫీస్ ఉదయం నిశ్శబ్దంగా సాగుతుంది. మాధవి ప్రెజెంటేషన్కి ఫైనల్ టచ్ ఇస్తుంది. అర్జున్ కాస్త దూరంగా నిలబడి టీంకు సూచనలు ఇస్తున్నాడు. అంతలో రిసెప్షన్ నుంచి కాల్ వచ్చింది. సార్, మీకు గెస్ట్ వచ్చారు, సిమ్రన్ మేడం అంటున్నారు. అర్జున్ ముఖం ఒక్కసారిగా నిశ్చలమైంది. ఆ పేరును విన్న మాధవి చేతిలోని పెన్ను నేలకేసి పడింది. ఆ గదిలో ఒక్క క్షణం గాలి ఆగిపోయినట్టుగా అనిపించింది. సిమ్రన్? ఆమె మనసులో ఒక ప్రశ్న. ఇదేనా అతని గతం అని. కొన్ని నిమిషాల తర్వాత అర్జున్ ఆమెతో కలిసి కాఫీ రూమ్కి వెళ్ళాడు. సిమ్రన్ ఎదుట కూర్చుంది, సాదా సీదాగా, కానీ కళ్ళల్లో ఏదో నిశ్చయమైన ప్రశాంతత. హాయ్ అర్జున్ అని మృదువుగా అంది. చాలా రోజులయ్యాయి అని అంటుంది. అవును అని అర్జున్ చప్పున సమాధానమిచ్చాడు. మాధవి సైలెంట్గా వారిద్దరిని గమనిస్తుంది. సిమ్రన్ చూపు మాధవి మీద పడింది. నువ్వే మాధవి కదా, నీ గురించి చాలా విన్నాను అని అంది. మాధవి గుండెల్లో ఏదో చిన్న చలనం. నా గురించా అని అడిగింది. అవును, అర్జున్ ఇప్పుడు కొత్తగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. ఇదంతా చూసి నాకు సంతోషంగా అనిపించింది, ఎందుకంటే అతను అలాంటి ఆనందానికి అర్హుడు అని చెప్పింది ఆమె. అర్జున్ కాస్త సీరియస్గా అన్నాడు, సిమ్రన్, గతం గురించి మాట్లాడకండి అని. గతం మర్చిపోతానని నువ్వు అనుకున్నావా? ఆ మాటలో బాధ ఉంది, నిజమైన నొప్పి కూడా కనిపిస్తుంది. మాధవికి మొదటిసారి సిమ్రన్ కళ్ళల్లో ఆ లోతైన వేదన చూసింది. సిమ్రన్ లేచి అంది, నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణ కోరడానికి వచ్చాను అర్జున్ అని. నువ్వు నా కోసం ఎదురు చూస్తావని అనుకున్నాను, కానీ నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. సమయం మారింది సిమ్రన్, ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ మాట వినగానే సిమ్రన్ కళ్ళల్లో కన్నీరు మెరుస్తుంది. అర్థమైంది అని అంటుంది ఆమె. సిమ్రన్ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. మాధవి కిటికీ వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. మాధవి అని అర్జున్ దగ్గరికి వచ్చాడు. నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. ఏమీ కాదు అర్జున్, కానీ నిన్ను చూసిన సిమ్రన్ కళ్ళల్లో ఇంకా ఏదో ఉంది అని అంది మాధవి. ఆమె గతం, కానీ నేను నీతో ఉన్న వర్తమానం మాధవి అని అన్నాడు అర్జున్. ఆ మాట ఆమె మనసును తాకింది, కానీ లోపట ఒక చీకటి విత్తనం పడింది. గతం పూర్తిగా ముగిసిందా లేక మళ్ళీ మొదలవుతుందా అని. ఆ రాత్రి మాధవి డైరీలో రాసుకుంది, ప్రేమలో నమ్మకం ముఖ్యం అంటారు, కానీ ఆ నమ్మకం ఎప్పుడు పరీక్షించబడుతుందో మనకు ముందే చెప్పరు. వాన మళ్ళీ కిటికీ అద్దంపై తడుస్తుంది. మాధవికి అనిపించింది ప్రతి చినుకు సిమ్రన్ అనే పేరు పలుకుతుందని. ఇదేనండి నీ పరిచయం నాలోని 8th చాప్టర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.